సింగర్ శ్రేయా ఘోషల్. నువ్వే మాయా చేసావు గాని ఓ మనసు. మెలోడీ క్వీన్ ఆఫ్ ఇండియాగా పేరు పొందిన శ్రేయా ఘోషల్ పాట ఇండియాలో వినని వాళ్ళుండరు. కానీ ఈమె పర్సనల్ లైఫ్ గురించి తెలిసిన వాళ్ళు మాత్రం చాలా తక్కువనే ఉంటారు. అంటే ఆమె లైఫ్లో జరిగిన సంఘటనలు కొన్ని చాలామందికి తెలియకపోవచ్చు. పేద కుటుంబం నుంచి వచ్చిన ఈమె ఇన్ని కోట్లకు అధిపతి ఎలా అయింది? సింగర్ అవ్వడం కోసం ఎన్ని కష్టాలు పడింది? ఇంటర్లో పరీక్షలు ఫెయిల్, చిన్న వయసులోనే లవ్ ఫెయిల్ అయినా ఎలా నిలబడింది? తమిళ స్టార్ హీరో విజయ్తో గొడవకి కారణం ఈమె సీక్రెట్గా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏంటి? ఇంతకు అతనెవరు? అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి అని ఇంకెన్నో తెలియని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. శ్రేయా ఘోషల్ అలియాస్ శ్రేయ. ఈమె 1984 మార్చ్ 12న పశ్చిమ బెంగాల్లోని ముషీరాబాద్లో ఒక మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది. తండ్రి బిశ్వజిత్ ఘోషల్, తల్లి శర్మిష్ఠా ఘోషల్. ఈమెకి సౌమ్యదీప్ అనే అన్నయ్య కూడా ఉన్నాడు. ఇక ఈమె తండ్రి గవర్నమెంట్లో ఎలక్ట్రికల్ ఇంజనీర్గా జాబ్ చేస్తే, తల్లి మ్యూజిక్ టీచర్గా పనిచేస్తూ కొన్ని మరాఠీ, బెంగాలీ పాటలను కూడా పాడుతుండేది. దీంతో శ్రేయా ఘోషల్కి 4 ఏళ్లున్నప్పటి నుండే తన తల్లి ఈమెకు సంగీతం నేర్పించేది. ఇక ఈమె తండ్రికి ఉద్యోగ నిమిత్తం తరచూ ట్రాన్స్ఫర్ అవ్వడంతో తన స్కూలింగ్ని రాజస్థాన్లోని అటామిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్లో చదివింది. చదువులో అంతంత మాత్రమే ఉన్న శ్రేయ తరచూ మ్యూజిక్ కాంపిటీషన్లో పాల్గొని ప్రైజెస్ని గెలవడంతో తల్లిలాగే సింగర్ అవ్వాలనుకునేది. ఈ క్రమంలోనే 1995లో ఢిల్లీలో ఆర్గనైజ్ చేసిన లైట్ వోకల్ ప్రోగ్రాంలో పాల్గొని గెలవడంతో నెక్స్ట్ ఇయర్ సరిగమప అనే జీ టీవీలో టెలికాస్ట్ అయ్యే ఒక రియాలిటీ షోలో పాల్గొంది. ఇక ఆ షోకి జడ్జిగా వ్యవహరించిన మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణ్జీ శ్రేయా సింగింగ్ టాలెంట్కి మరియు ఆమె వాయిస్కి ఫిదా అయి ఆమెను సపోర్ట్ చేయడం మొదలుపెట్టాడు. అలా జీ టీవీలో 1996లో ఈ షో టెలికాస్ట్ అయి శ్రేయాకి మంచి ఆదరణ లభించింది. అంతేకాకుండా శ్రేయ అందులో విన్నర్ అవ్వడంతో ఈమెకి ఆల్బమ్ సాంగ్స్తో పాడేందుకు ఛాన్సులు వెతుక్కుంటూ వచ్చాయి. ఇక అలా ఒక బెంగాలీ స్టూడియో ఆల్బమ్ కంపెనీ ముందుకొచ్చి బిందేచి బినా అనే సాంగ్స్ శ్రేయా ఘోషల్తో రికార్డ్ చేసి వాటిని 1999లో రిలీజ్ చేయగా శ్రేయాకి మంచి గుర్తింపు వచ్చింది. అలా సింగింగ్ పైనే దృష్టి ఎక్కువగా పెట్టి చదువును కాస్త నిర్లక్ష్యం చేయడంతో శ్రేయా ఘోషల్ ఇంటర్లో సైన్స్ సబ్జెక్టులు తీసుకొని ఫెయిల్ అవ్వగా ఆ తర్వాత ఆర్ట్స్ని తీసుకొని చదువును కంటిన్యూ చేసింది. ఇక అలా ఈమె తల్లిదండ్రులకి కూతుర్ని సినిమాలో పాటలు పాడించి సింగర్ని చేయాలని ట్రై చేయగా తనకి మాత్రం ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్లో ఛాన్సులు వచ్చేవి తప్ప మూవీస్లో ఛాన్సులు ఇచ్చేవారు కాదు. ఇక ఈ క్రమంలోనే శ్రేయ మరియు తన తండ్రి మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణ్జీని కలిసి ఛాన్సులు అడగా అందుకు అతను ఇప్పుడున్న శ్రేయ వాయిస్తో సింగింగ్ కాంపిటీషన్లో మరియు ఆల్బమ్ సాంగ్స్లో మాత్రమే పాడొచ్చని, సినిమాలో పాడాలంటే ఇంకా వాయిస్లో మెచ్యూరిటీ కావాలని, అందుకోసం ట్రైనింగ్ ఇస్తానని, ముందుగా తన కోరస్ సింగర్గా, ట్రాక్ సింగర్గా పాడితే ప్రొఫెషనల్ సింగర్ అవ్వొచ్చని చెప్పడంతో శ్రేయా ఘోషల్ కెరియర్ కోసమే తన తండ్రి ఫ్యామిలీతో కలిసి రాజస్థాన్ నుండి ముంబైకి షిఫ్ట్ అవ్వాలి అనుకున్నాడు. అలా చాలా కష్టం మీద సీనియర్స్ని రిక్వెస్ట్ చేసుకొని ముంబైకి ట్రాన్స్ఫర్ అయ్యి తన ఫ్యామిలీతో అక్కడే సెటిల్ అయ్యాడు. ఇక శ్రేయ ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు కళ్యాణ్జీ దగ్గర ట్రైనింగ్ తీసుకునేది. ఈ క్రమంలోనే తన ఇంటర్ చదివేటప్పుడు తన దూరపు బంధువు మరియు క్లాస్మేట్ అయిన శీలాదిత్య ముఖోపాధ్యాయ్ అనే అబ్బాయితో మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహితంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. అలా తమ రిలేషన్ని సీక్రెట్గా మెయింటైన్ చేస్తూ తమ కెరియర్ వైపు దృష్టి పెట్టారు. ఇదిలా ఉంటే శ్రేయా ఘోషల్ 1.5 ఇయర్ వరకు కళ్యాణ్జీ దగ్గర ట్రైనింగ్ తీసుకుంటూ చాలా వరకు కోరస్ మరియు ట్రాక్ సింగర్గా పాడినా తనకి సోలో సింగర్గా ఛాన్సులు రాకపోవడంతో తన టాలెంట్ ఏంటో చూపించాలని మళ్ళీ సరిగమప షోకి వెళ్ళాలనుకుంది. అలా 2000 సంవత్సరంలో ఆడిషన్లో సెలెక్ట్ అయి ఆ ప్రోగ్రాంలో పాల్గొనగా శ్రేయ పాడిన పాటలు విని చాలామంది తనకి అభిమానులుగా మారారు. అందులో డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలి తల్లి కూడా ఒకరు. ఇక అలా ఒకసారి ఆ ప్రోగ్రాంకి వచ్చిన సంజయ్ లీలా బన్సాలి శ్రేయాతో ఇదే విషయం చెప్పి త్వరలో తాను చేయబోయే సినిమాలో సింగర్గా లాంచ్ చేస్తానని ప్రామిస్ చేయడంతో శ్రేయ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక 2000 సంవత్సరంలో సరిగమప ప్రోగ్రాం ట్రోఫీని శ్రేయా ఘోషల్ విన్ అవ్వడంతో తనకు ఈజీగా సినిమాలో ఛాన్సులు వస్తాయనుకుంది. కానీ తనకు ఎలాంటి ఛాన్సులు రాకపోగా తనకు ఛాన్స్ ఇస్తానని ప్రామిస్ చేసిన సంజయ్ లీలా బన్సాలి తన చేయాలనుకున్న మూవీని కూడా స్టార్ట్ చేయకపోవడంతో శ్రేయా ఘోషల్ తన తల్లితో కలిసి ప్రతి ఒక్క మ్యూజిక్ డైరెక్టర్ని కలిసి ఛాన్స్ అడిగినా వారు పెట్టే టర్మ్స్ అండ్ కండిషన్స్కి ఈమె ఒప్పుకోకపోవడంతో ఛాన్స్ ఇచ్చేవారు కాదు.
అలా 1.5 ఇయర్ ట్రై చేసినా ఎటువంటి ప్రయోజనం లేకపోవడంతో సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టేసి తన BA డిగ్రీని కంటిన్యూ చేయాలనుకుంది. ఇక ఫైనల్గా ఒకసారి సంజయ్ లీలా బన్సాలీని కలిసి ఇదే విషయం చెప్పాలని అతని ఆఫీస్కి వెళ్ళగా అప్పుడే అతను షారుఖ్ ఖాన్, ఐశ్వర్య రాయ్తో దేవదాస్ అనే మూవీని ప్లాన్ చేస్తుండడం, శ్రేయా ఘోషల్ వాయిస్ ఆ మూవీకి సెట్ అవుతుందా లేదా అనేది టెస్ట్ చేయాలని మ్యూజిక్ డైరెక్టర్ ఇస్మాయిల్ దర్బార్ దగ్గరికి పంపించడం జరిగింది. ఇక అలా శ్రేయా ఘోషల్ వాయిస్కి మరియు తనకి సంగీతంపై ఉన్న అవగాహనని చూసి ఫిదా అయి ఆ మ్యూజిక్ డైరెక్టర్ శ్రేయా ఘోషల్తో ఢోలా రే ఢోలా అనే పాటను పాడించాలని డిసైడ్ అయ్యాడు. ఇక అలా మొదటి సాంగ్నే చాలా కాన్ఫిడెంట్గా అద్భుతంగా పాడడంతో సంజయ్ లీలా బన్సాలీ శ్రేయాకి సపోర్ట్ చేస్తూ ఆ మూవీలో 10 పాటలుంటే 5 పాటల్ని ఆమెతోనే పాడించాడు. అలా ఆ మూవీ 2002 జూలై 12న రిలీజ్ అయి మ్యూజికల్గా సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో పాటు శ్రేయాకి డోలా రే డోలా అనే పాటకి ఫిల్మ్ఫేర్ అవార్డు వస్తే female playback singer, and it goes to Shreya Ghoshal for Dolare in Devdas. బైరిపియా అనే సాంగ్కి నేషనల్ అవార్డు వచ్చింది. ఇక ఈ సక్సెస్తో ఓవర్ నైట్ స్టార్ సింగర్గా మారిపోయిన శ్రేయాకి అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. ఇక అలా అప్పటి వరకు మెలోడీ సాంగ్స్ అంటే లతా మంగేష్కర్, అల్కా యాగ్నిక్లతో పాడించే మ్యూజిక్ డైరెక్టర్లు దేవదాస్ మూవీ నుండి శ్రేయా ఘోషల్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ ఈమెకు ఛాన్సులు ఇవ్వడం మొదలుపెట్టారు. అలా నిన్ను చూడక నేనుండలేను అనే మూవీలో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన శ్రేయా ఘోషల్ ఆ తర్వాత ఒక్కడు, రాఘవేంద్ర, సింహాద్రి, సీతయ్య, ఠాగూర్ అని 274 తెలుగు పాటలను పాడి తనకంటూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ని తెచ్చుకుంది. అంతేకాకుండా ఈమె బెంగాలీ, కన్నడ, తమిళం, మలయాళం, గుజరాతీ అని ఇప్పటి వరకు 3000 సాంగ్స్ని పాడి ప్రతి సాంగ్కి 10 నుండి 15 లక్షలు ఛార్జ్ చేస్తే ఫారెన్ ఈవెంట్స్లో, లోకల్ ఫంక్షన్స్లో పాడేందుకు 30 నుండి 50 లక్షల వరకు తీసుకుంటుంది. అంతేకాకుండా స్టార్ వాయిస్ ఆఫ్ ఇండియా, ఎక్స్ ఫాక్టర్, ఇండియన్ ఐడల్ జూనియర్ అనే రియాలిటీ సింగింగ్ షోస్కి కూడా జడ్జిగా వ్యవహరించేందుకు శ్రేయా ఘోషల్ ప్రతి ఎపిసోడ్కి 10 లక్షల రూపాయలు ఛార్జ్ చేస్తూ ఇప్పటి వరకు తన 13 ఏళ్ల సింగింగ్ కెరియర్లో 240 కోట్ల నెట్వర్త్ను కలిగి ఉండటం గమనార్హం. ఇదిలా ఉంటే శ్రేయా ఘోషల్ ప్రేమించిన శైలాదిత్య ఇండియాలో తన బీటెక్ చేసి లండన్లో MBA పూర్తి చేసి తన టాలెంట్తో కాలిఫోర్నియాలోని సాస్లో కొన్ని రోజులు పనిచేశాక ఇప్పుడు ట్రూ కాలర్ అనే యాప్కి MDగా ఉంటూ వాటి బాధ్యతలను చూసుకుంటున్నాడు. అలా అతని నెట్వర్త్ 750 కోట్లని చెప్పొచ్చు. ఇక అలా వీరిద్దరూ 9 ఏళ్ల డేట్ తర్వాత పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యి తమ రిలేషన్ గురించి ఇరు కుటుంబాలకు చెప్పగా వారు ఒప్పుకొని 2015 ఫిబ్రవరి 5న బెంగాలీ స్టైల్లో వీరికి ఘనంగా పెళ్లి చేశారు. ఇక అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా 2021 మే 22న దేవ్యాన్ అనే అబ్బాయి జన్మించాడు. అలా అన్నీ బాగా సాగుతున్నప్పుడే శ్రేయా ఘోషాల్ తను పాటలు పాడేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటుందని, అలా కొన్ని సాంగ్స్ ఇష్టం లేకుండా పాడిందని, వాటిలో చిక్నీ చెమెలి అనే సాంగ్ కూడా ఉందని, అది తనకు ఇప్పటికీ నచ్చదని చెప్పుకొచ్చింది. అలా ఆ పాటలో డబుల్ మీనింగ్ ఉందని, అర్థం తెలియకుండా చిన్నపిల్లలు ఆ పాటని పాడడం చూసినప్పుడు తను ఆ పాటని పాడకుండా ఉండాల్సిందని, ఇప్పటికీ ఆ పాటని వినొద్దని చెప్పడంతో ఇప్పుడు ఈమె వ్యాఖ్యలు అన్ని చోట్ల హల్చలవుతున్నాయి. ఇక శ్రేయ గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొని హీరో విజయ్ దళపతి మీద కొన్ని ఓపెన్ కామెంట్స్ చేసింది. విజయ్ అంటే తనకు బాగా ఇష్టమని, అతను కనిపిస్తే చాలు అలా చూస్తూ ఉండిపోతానని, ఎప్పటికైనా విజయ్ తన క్రష్ అని చెప్పుకొచ్చింది. ఇక ఇదంతా ఇలా ఉంటే ఇటీవల సెలబ్రిటీ సోషల్ మీడియా అకౌంట్స్ని హ్యాక్ చేయడం పరిపాటిగా మారింది. గతంలో కూడా చాలామంది సెలబ్రిటీలు అకౌంట్స్ హ్యాక్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే తాజాగా ప్రముఖ సింగర్ శ్రేయా ఘోషాల్ అకౌంట్ హ్యాక్ చేయడంతో ఎవరు తన ఖాతా నుండి వచ్చే పోస్టులను, మెసేజ్లను క్లిక్ చేయవద్దని, ఇప్పటికే తన అకౌంట్ హ్యాక్ అయి 3 వారాలు అవుతున్నా ఆటో జనరేటర్ రెస్పాన్స్ ద్వారా పరిష్కారం దొరకట్లేదని, ఇక అలా దీన్నే ఆ హ్యాకర్ సాకుగా తీసుకొని తాను డేట్స్ ఇస్తానని చెప్పి కొంతమంది దగ్గర డబ్బులు కూడా తీసుకున్నారని, వాటి నుండి దూరంగా ఉండమని తన అకౌంట్ రికవరీ అయ్యాక తనే తెలియజేస్తానని ఒక ఇంటర్వ్యూలో చెప్పడంతో ఈ న్యూస్ ఇప్పుడు అన్ని చోట్ల హల్చల్ అవుతుంది. చూసారు కదా, మరి మీకు శ్రేయా ఘోషల్ పాడిన పాటల్లో ఫేవరెట్ ఏది అనేది